అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అల్లు అర్జున్ ఈ నేమ్ ఇప్పుడు భారతదేశంలో ఒక బ్రాండ్. అది పాన్ ఇండియా స్టార్. పుష్ప 1 పుష్ప 2తో అసలు భారతదేశాన్ని ఆక్రమించాడు ఆయన. ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, మొన్న మేము నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు దానిలో భాగంగా తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాను. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను అక్కడ కొంతమంది చూసి, అక్కడ ఉన్న నార్త్ ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళు గడ్డం మీసం లేకుండా చక్కగా తెల్లగా చావుల పిల్లలా ఉంటారు. వాళ్ళు నన్ను చూసి ఇలా అన్నారు, సరే హీ లుక్ లైక్ పుష్ప అన్నాడు ఒకడు. అంటే కొంచెం గడ్డం మీసాలు గుబురుగా ఉంటే మనం సౌత్ ఇండియన్స్ కదా, కొంచెం చూడడానికి గంభీరంగా కనిపిస్తాం. వాళ్ళకి అల్లు అర్జున్ అంత గట్టిగా కనెక్ట్ అయిపోయాడు. నేను నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు ముగ్గురు దక్షిణ భారత హీరోల పేర్లు విన్నాను. 1 రజనీకాంత్, 2 ప్రభాస్, 3 పుష్ప అల్లు అర్జున్. అంటే మన ఆంధ్రప్రదేశ్కి భారతదేశ వ్యాప్తంగా అంత ఖ్యాతిని గడించారు వీళ్ళు. అలాంటి అల్లు అర్జున్ గారి మీద ఇప్పుడు ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఆయన ఎవరో వైసీపీ ఎమ్మెల్యే గారి ప్రచారానికి వెళ్ళారని, దాని మీద నాగబాబు గారు మా పగోడితో తిరిగితే సొంతోడైనా మాకు పరాయుడే, మాతో తిరిగితే పరాయుడైనా సొంతోడు అనేది ట్వీట్ పెట్టారని ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. అయితే నేను కోరుకునేది ఒకటే అండి, మనతో ఉంటే మంచోడు, మనల్ని వ్యతిరేకిస్తే చెడ్డోడు అనేది దయచేసి ఆ భావన తీసేయండి ఫస్ట్. ఎందుకంటే ఎవడైనా సరే ఇది ప్రజాస్వామ్యం. మనకు నచ్చినప్పుడు మనతో ఉంటారు, మనం తీసుకునే ఏదైనా నిర్ణయం నచ్చకపోతే వ్యతిరేకిస్తారు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ మాత్రానికి ఆ శత్రుత్వం పెంచేలాగా అవతలోడికి మా శత్రువు బద్ధ శత్రువు అన్ని ఎలాగైనా నాశనం చేయాలి అనే విధంగా ప్రవర్తించొద్దని ఇక్కడున్న కొద్దిమంది యువతకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఉపసంహరించుకున్నానని చెప్పాక మహాసేన మీడియాని అన్సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చాలామంది మెసేజ్లు పెట్టడం, అన్సబ్స్క్రైబ్ చేశాను, మళ్ళీ రిపోర్ట్ కూడా కొట్టాను అని వాళ్ళ కామెంట్లు పెట్టుకుంటున్నారు. నేను అది చూశాను. ఓకే, వాళ్ళకి ఆ హక్కు ఉంది. సబ్స్క్రైబ్ చేసిన వ్యక్తులు వాళ్ళకు వద్దనుకుంటే అన్సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు, అది వాళ్ళకి ఇచ్చిన హక్కు. కానీ దాంతోపాటు మొత్తం ఛానల్నే లేపేయాలనే ప్రయత్నం, ఇదంతా ఎందుకట? నేను పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటున్నాననే స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల. నేను మీకు నచ్చని మాట మాట్లాడాను కాబట్టి మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా. మరి మాకు నచ్చని స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడు వారికి మద్దతు మేము ఉపసంహరించుకోవడంలో తప్పే ఉందండి. మీకు నచ్చినప్పుడు మీరు ఎలాగైతే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో అలా చేయటం మీ తప్పు కానప్పుడు, మాకు నచ్చని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మేము మద్దతు ఉపసంహరించుకోవడం కూడా అంతే జెన్యున్గా తీసుకోవాలండి. దాన్ని కొంచెం స్పోర్టివ్గా తీసుకోవాలి తప్ప ఆ మాత్రాన్ని మాకు అనుకూలంగా ఉంటే మావాడు, మమ్మల్ని వ్యతిరేకిస్తే ఆడు ఎవడైనా సరే మా శత్రువే, అది తప్పు కదండి. అది ఇప్పుడు ఈ రోజున అల్లు అర్జున్ గారు డైరెక్ట్గా వెళ్ళి వైసీపీ ఎమ్మెల్యేకి ప్రచారం చేశారట. మరి నేను ఏ వైసీపీ ఎమ్మెల్యేకి ప్రచారం చేయలే, నేను నాకున్న హక్కుతో ఇచ్చిన మద్దతు మాత్రమే ఉపసంహరించుకున్నాను అన్నాను. నన్ను ఈ రోజున పేటీఎం అని, అమ్ముడుపోయానని రకరకాల మాటలు ఇప్పటికి ఇంకా బూతులు తిడుతూనే ఉన్నారు. దయచేసి ఆ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీకు మీ వెనకాతలు ఉన్న నాయకుడికి కూడా చెడ్డపేరండి. అండ్ ఇంకో విషయం, ఇది అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాట, దానికి నాగబాబు గారు స్పందించిన దాని మీద నేను స్పందించాలంటే కనుక మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. గతంలో ఎక్కడో మీటింగ్ జరుగుతుంది, ఏదో ఒక ఆడియో ఫంక్షన్ ఏదో సంథింగ్. అక్కడ అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ, అది చిరంజీవి గారి ఫంక్షన్ అనుకుంటా, దానికి పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేశారు. ఆయన ఈయన వెళ్ళలేదు. వెళ్ళకపోతే అల్లు అర్జున్ గారు అసహనంలో ఉన్నాడు. కిందన కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అని అరుస్తున్నప్పుడు అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి ఫంక్షన్కి పిలిచిన ఆయన రాలేదు అనే ఆ బాధలో నేను పవన్ కళ్యాణ్ అని అన్నాడు. ఆయన వ్యతిరేకించాడు. ఐ హోప్ యూ ఫైన్. మీరు ప్రతిసారి పవర్ స్టార్ అరిసినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. అల్లు అర్జున్ గారు ఎందుకు వ్యతిరేకించారు అంటే కేవలం చిరంజీవి గారి కోసం. అదే ఫంక్షన్లో నాగబాబు గారు కూడా అన్నారు, ఆ పిలిచాం రాలేదు, ఆడు రాకపోతే మేమేం చేయాలా అన్నారు. ప్రతిసారి పవర్ స్టార్ కోసం మాత్రం మాట్లాడద్దు. వాడు వస్తే రమ్మన్నా, మేము 100 సార్లు పిలుస్తాం పవర్ స్టార్ రమ్మని. వచ్చాడా? వస్తే మాట్లాడండి. సరే, ప్రతిసారి అల్ల ఎదవల్ల చేయకండి ఇక్కడ. అంటే నాగబాబు గారు కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తే. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా కాలం పడదు. అంటే ఫ్యామిలీలో ఉంటే ఇది కామన్. అది ఆ మాత్రం ఫ్యామిలీ ఇష్యూల్ని మనం బయట ఏదో రాజకీయ ఇష్యూలుగా క్రియేట్ చేసేసి దీనికి కొంతమంది అభిమానులు ఇప్పుడు అల్లు అర్జున్ గారు మాకు శత్రువు, లేకపోతే మమ్మల్ని వ్యతిరేకించిన రాజేష్ మహాసేన మా శత్రువు, అది తప్పు కదండి. ఎందుకంటానంటే అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి ఇమేజ్తో వచ్చిన హీరోయే కాదనం. కానీ ఈ రోజున మెగా ఫ్యామిలీలో అందరికన్నా కూడా పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొంది భారతదేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించిన స్థాయికి అల్లు అర్జున్ గారు వెళ్ళారు.
ఒక తెలుగుడ స్థాయికి వెళ్ళినందుకు మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి, మనం ఆనందించాలి. అంతేగాని మనకు నచ్చిన పని చేయలేదనో, మనకు నచ్చని పని చేశాడనో ఆయన తొక్కేయాలనుకోవటం, లేకపోతే ఆయన కాళ్ళు పట్టుకుని లాగేయాలనుకోవటం, ఆయన్ని శత్రువుగా క్రియేట్ చేయాలనుకోవటం, అది ఎంతవరకు భావ్యం అండి? ఒక్కసారి ఆలోచించండి. ఆయన కూడా మెగా ఫ్యామిలీ హీరోయే, మెగా హీరోయే. కానీ గతంలో ఒకసారి, అంటే ఇప్పుడు చిన్న వయసు పిల్లలకు తెలియదు కానీ, చిరంజీవి గారు ఆ స్థాయికి రావడానికి అవకాశాలు కల్పించింది, ఇచ్చింది అల్లు రామలింగయ్య గారని అప్పట్లో చెప్పుకునేవారు. అల్లు రామలింగయ్య గారి బ్రాండ్తోనే చిరంజీవి గారికి అన్న అవకాశాలు, ఆయన మెగాస్టార్ అవ్వడానికి అవకాశం వచ్చింది అని కూడా అప్పట్లో చెప్పుకునేవారు. అది ఇప్పుడున్న పిల్లలకు తెలియకపోవచ్చు. సో ఆ యాంగిల్లో చూస్తే అల్లు వారి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి ఎంతో కొంత లిఫ్ట్ ఇచ్చినట్టే కదా. వాళ్ళంతా ఒక ఫ్యామిలీ, ఒకరికొకరు లిఫ్ట్ ఇచ్చుకుంటారు. కానీ బయట వాళ్ళు మనం ఎవరైనా ఒక మాట అనగానే ఆ మాటను పట్టుకుని అవతలను తిట్టేయటం, లేకపోతే యువతలను శత్రువులుగా క్రియేట్ చేయటం, దయచేసి ఇది ఆపేద్దామండి. ఎందుకంటే ఎలక్షన్ కూడా అయిపోయింది. ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకున్నారు, ఎవరికి నచ్చని వాళ్ళని వ్యతిరేకించారు, అవన్నీ అయిపోయాయి. కాబట్టి దయచేసి ఇలాంటి ఎలక్షన్లో ఉన్న కక్షలు, కార్పణ్యాలు మేము కంటిన్యూ చేస్తాం, మేము వాడిని తిడతాం, వీడిని తిడతాం అనే ఇలాంటి పద్ధతులు కొంచెం మార్చుకోవాల్సిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ, అల్లు అర్జున్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. పుష్ప 2 కూడా పాన్ ఇండియా హిట్, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, తెలుగోడిగా నా రాష్ట్రానికి మంచి పేరు రావాలని, ఆ మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తి అల్లు అర్జున్ గారు అయినందుకు సంతోషిస్తూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.